యుద్ధాల్లో శత్రు దేశాలతో పోరాటం చేశాడు కానీ ఆర్థిక పరిస్థితులతో పోరాడలేకపోయాడు ఓ జవాన్. ప్రభుత్వ అధికారులతో గెలవలేక 20 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా ఆ ఫ్యామిలీని ఆదుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ కుటుంబానికి రావాల్సిన భూమి మాత్రం రాలేదు. దీంతో ఇప్పుడు పోరాటం కుటుంబ సభ్యుల వంతైంది. ఆర్మీ ఉద్యోగిగా న్యాయంగా తనకు దక్కాల్సిన స్థలం కోసం ప్రభుత్వ అధికారులతో పోరాటాలే చేశాడు. జాగ కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి వీర జవాన్ 2004లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం నగరానికి చెందిన నరాల సత్యం 1962 డిసెంబర్ 28న సైన్యంలో చేరాడు. 1974 ఏప్రిల్ వరకు ఆర్మీలో ఉద్యోగిగా పనిచేశారు. నరాల సత్యం రాములమ్మ దంపతులకు కొడుకు కూతురు ఉన్నారు. నరాల సత్యం 11 సంవత్సరాలు ఆర్మీ ఉద్యోగంలో 3 ప్రధాన యుద్ధాల్లో పాల్గొన్నారు. భారత సైన్యంలోని మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్లో చేరారు. బెంగళూరు, అస్సాం, సిమ్లా, కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో దాదాపు 11 ఏళ్ల పాటు డ్రైవర్గా, ఫిజికల్ ఇన్స్ట్రక్టర్, సిపాయిగా పనిచేశారు. 1961 నుండి 62 మధ్య కాలంలో జరిగిన చైనా వార్, 1965 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో, 1971 రెండవసారి పాకిస్తాన్ యుద్ధంలో సత్యం పాల్గొన్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా కొంతకాలం ఇంటి వద్ద ఉండి అనేక ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. 2001లో పదవి విరమణ చేశారు. ఆర్మీ నుంచి బయటకు రాగానే తనకు ప్రభుత్వం నిర్దేశించిన స్థలం ఇప్పించాల్సిందిగా సత్యం రెవెన్యూ అధికారులకు విన్నవించాడు. అధికారులను ఎప్పుడు కలిసినా వీలును బట్టి ఏర్పాటు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. సైనికుడిగా తన హక్కుని సాధించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలుకొని కింది స్థాయి ఉద్యోగులందరినీ కలిసి తన గోడు చెప్పుకున్నాడు. తనకు న్యాయంగా రావాల్సిన స్థలం తనకు ఇప్పించాలని ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. కుటుంబ భారానికి ఆర్థిక భారం తోడవడంతో నిస్సహాయ స్థితిలో చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు సత్యం. మాకు రాయితీలు ఏం లేవు, ఏంటి ఓ పింఛనీ లేదు, ఏమీ లేదు. మర్రి చెన్నారెడ్డి ఉన్న కానించి పోరాడాము, ఆఫీసులు అమ్మటి తిరిగాము. మాకు ఎక్కడైనా ఇళ్ళ చోటు కానీ భూమి కానీ ఏమీ లేదు సార్. అతను సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఏంటి నాకు పింఛనీ లేదు, ఏమి లేదు, లేని వాళ్ళం, ఇల్లు లేదు, హార్ట్ పేషెంట్ని. సార్ రేవంత్ రెడ్డి గారు మంచివారు, అందరికీ హెల్ప్ చేస్తున్నారంట. నాకు కూడా చెయ్యాలని కోరుకుంటున్నా. 3 వారాలలో పనిచేశారు ఆయన. ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువులు, తనకు న్యాయంగా రావాల్సిన స్థలం అధికారుల నిర్లక్ష్యంతో రాకపోవడంతో మనస్తాపానికి గురై నరాల సత్యం 2004లో ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి ప్రభుత్వంలో నాయకులు స్పందించినప్పటికీ కింది స్థాయిలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చేశారు. తన తర్వాత ఆర్మీ సర్వీస్కి వచ్చిన ఎంతో మంది సైనిక అధికారులకు భూమి కేటాయింపు జరిగినా తనకు మాత్రం జరగట్లేదని నిరుత్సాహంతో ఆత్మహత్య చేసుకున్నారు. సత్యం మృతి చెందిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ పెద్ద మృతి చెందడంతో అధికారులు పట్టించుకోకపోవడంతో ఆర్మీ ఉద్యోగి నరాల సత్యం భార్య రాములమ్మకు రావాల్సిన పెన్షన్ కూడా రావడం లేదు. ఆర్మీ నుంచి కేవలం రాములమ్మకు మెడిసిన్స్ డబ్బులు 4000 మాత్రమే వస్తున్నాయి. గవర్నమెంట్కి ఎన్నోసార్లు వినతిపత్రం పెట్టుకోవడం, ఇక్కడ కలిసిన ఎంఆర్ఓల్ని, కలెక్టర్ని, ఎంతమందిని కలిసినా కానీ ఆయనకి వ్యవసాయ భూమి కానీ లేదా గృహ నిర్మాణ స్థలం కానీ ఏవి కూడా శాంక్షన్ చేయలేదు. అప్పుల బాధ తట్టుకోలేక ఆయన బలవన్మరణం చెందడం జరిగింది. దాని తర్వాత నుంచి కూడా మేము కూడా వేరే ప్రయత్నాలు చేసినా ఏవి ఫలించే మార్గం మాకు కనపడలేదు. సర్వే నెంబర్లు తెచ్చుకోండి అంటారు, తెచ్చుకుంటే లేదంటారు, కలెక్టర్ దగ్గర పోండి అంటారు, వేరే రాజకీయ నాయకుల్ని కలవమంటారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో ఖమ్మంలో ఉన్నటువంటి 3 మంత్రుల దయ వల్ల ఇప్పుడు మా నాన్నగారు ఎలాగో లేరు. మీరు ఇచ్చే స్థలమైన వ్యవసాయ భూమి అయినా ఆయనకి ఇచ్చేటటువంటి గౌరవం మాత్రమే కానీ మీదేదో గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా కాకుండా ఆయన కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఈ చివరి రోజుల్లో అన్న మా అమ్మగారికి ఒక సొంత ఇల్లు కట్టించి ఆమెను అందులో ఉంచాలనే ఒక ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. నరాల సత్యం చనిపోయి 21 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు బెనిఫిట్స్ రావడం లేదు. భర్త మృతి తర్వాత రాములమ్మ చిన్న పిల్లలను వెంట పెట్టుకుని ఎంతో మంది అధికారులను తన భర్తకు రావాల్సిన జాగ కోసం అధికారుల చుట్టూ తిరిగినా అధికారులు మారుతూ వచ్చారు కానీ వారి మాట మారలేదు. రాములమ్మ కొడుకుకు సైతం ప్రస్తుతం ఇన్కమ్ సోర్సెస్ లేకుండా పోవడంతో ఆర్థిక ఇబ్బందులతో ఆర్మీ ఉద్యోగి కుటుంబం మరింత ఇబ్బందులకు గురవుతోంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆర్మీ జవాన్ కుటుంబం కోరుకుంటోంది.